సంతోషాన్ని కూడా ఎంత బ్యాలెన్స్గా చూసుకుంటూ ఉంటావు. కష్టాలు బాధలు వచ్చాయని కుంగిపోయింది లేదు, అలాగే సంతోషాలు ఆనందాలు వచ్చాయని పొంగిపోయింది లేదు. ప్రతి విషయాన్ని కూడా అంతే సమర్థవంతంగా బ్యాలెన్స్ చేస్తావు. ఎంత కష్టం వచ్చినా ఎంత నష్టం వచ్చినా సరే అది మనిషి జీవితం కదా, కష్ట సుఖాల కలయికే కదా మనిషి జీవితం అంటే. సరైన ఏది వస్తుందో అది రాని, అది నేను సరిగ్గా శిరస వహిస్తాను అన్నట్టుగా శిరస్సు వంచి నీకు వచ్చిన ప్రతి సమస్యను కానీ, కష్టాన్ని కానీ, ఆనందాన్ని, సంతోషాన్ని అన్నిటినీ వాటికి తల వంచి వెళ్తూ ఉన్నావే కానీ ఎక్కడ ఎదురు నిలబడి ఆగపోలేదు, బాధపడలేదు, కుంగిపోలేదు, నిన్ను నువ్వు తక్కువ చేసుకోలేదు. ఎంతలా అంటే అది ఎంత పెద్ద పరిస్థితి అయినా కానీ చిరు నవ్వుతూ అలా ముందుకు వెళ్ళిపోతూ సాగిపోతూ ఉన్నావు. ఈ ఆత్మస్థైర్యము అంటే నీ దుర్గమ్మకి ఎంతో ఇష్టం బిడ్డ. అలాగే నువ్వు ఎంత ఒత్తిడిలో ఉన్నా, సంతోషాన్నైనా బాధనైనా సరే ఒకే రకంగా స్వీకరించేసావు. అంటే సంతోషం వచ్చినప్పుడు పొంగిపోకుండా, బాధ వచ్చినప్పుడు కుంగిపోకుండా ఎప్పుడైనా సరే బ్యాలెన్స్గానే ఉండడంతో నువ్వు నీకు సాటిని చెప్పాలి. ఇక నువ్వు ఎంత శ్రద్ధగా చేసేస్తావంటే ఎంత కఠినమైన పరిస్థితుల చుట్టూ ఉన్నా కూడా, ఎన్ని